మా అమ్మ వందల విషయాలు చెప్పింది వేరే తెలంగాణ విషయాలు. హ్మ్. ఎలా చనిపోయినారు, ఎలా బలి అయినారు, ఎట్లా సజీవ దహనం చేసినారు, ఎన్ని బాధలు పెట్టినారు, ఆడవాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టినారు, ఒంగోబెట్టి ఎలా రాళ్ళు పెట్టినారు. లక్ష విషయాలు చెప్పేది కదా మా అమ్మ, మా నాన్న. వాళ్ళ చర్చలు. ఇవన్నీ నాకు తెలియకుండాన నాకు నాకు వెన్ను పూసలో నిలిచిపోయింది. అది పెన్నులోకొచ్చింది. నిజాం పరిపాలనలో ఇక్కడున్న దొరల వ్యవస్థ అయితేమి, ఈ మొత్తం వ్యవస్థలో తెలంగాణ స్త్రీలు పడిన అత్యధిక బాధాకరమైన సంఘటనల గురించి, ఒక్కదాని గురించి, నా గడ్డ మీద పుట్టిన స్త్రీ ఇంతటి నరకం అనుభవించింది. ఇది నాకు తెలుసు. భర్తలను మధ్యలో కట్టేసి బతుకమ్మల్లాగా పెట్టి కోళ్ళగూజ అంటాం మేము. కాళ్ళు, చేతులు దగ్గరికొచ్చేటట్టుగా కట్టేసి, వాళ్ళని మధ్యలో పెట్టి, భార్యలను నగ్నంగా పాటలు పాడడం అనేది, పాడించడం అనేది, ఆడించడం అనేది చాలా దుర్మార్గం కదా రాజా! చాలా దుర్మార్గం. తల్లి ముందు కొడుకును ప్రాణంతో గడ్డివాముల్లో వేసి తగలెట్టడం కష్టం కదా రాజా! ఎన్ని కష్టాలు. తోలు తిరగలు తీయమంటారు. చర్మాన్ని ఒలిచేసి, పుట్టల మీద, చీమల పుట్టల మీద, చెదల పుట్టల మీద పడేయడం. ఇవన్నీ వినడానికే మనకు కష్టంగా ఉంది రాజా. ఆ రోజులలో ఎంత దారుణమైన విషయం అది. నేనది రాచరిక పాలనలో జరిగినటువంటి దొరలు చేసిన, జాగీర్దార్లు, జమీందారులు చేసినటువంటి దోపిడీ, దౌర్జన్యం, రజాకారులు వాళ్ళకు తోడు కావడం. ఇది నాకు కళ్ళెదుట జరిగిన మా అమ్మ, నాన్న చెప్పినంత అంతకన్నా సత్యమే ఉంటుంది నాకు. మా నాన్న పాటలు రాసినాడు. బుర్రకథ రూపంలో, ఒగ్గు కథ రూపంలో, గొలసొద్దుల రూపంలో, లత్కోరు సమావేశంలో, సాధు వేషాలలో, జానపద ప్రక్రియలన్నీ తీసుకొని ఆయన మొట్టమొదటిసారి రాజకీయ నేపథ్యాన్ని, పోరాటాన్ని అందులో కలిపి చేసిన వాళ్ళలో ఇది ఫస్ట్ పర్సన్ మా నాన్న. నాన్ననే ప్రయోగం చేసిండు. గద్దరు వేసుకునే గోచి, గొంగడి, గొడ్డలి ఇదంతా కూడా నాన్న ప్రవేశపెట్టిన కాస్ట్యూమ్స్ అవి. హ్మ్. ఆ! నాన్న మొదలుపెట్టినాడది. ఒగ్గు కథ లోపల నాన్న మొదలుపెట్టినాడు.